హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మేఘాలయ సిరీస్ ఎపిసోడ్ 4. సో ఈ రోజు 2 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి లైట్లూమ్ క్యానియన్ అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి బ్యాంబూ ట్రెక్కింగ్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది గైస్. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి గైస్, క్రేజీగా ఉంటుంది, ఫుల్ అడ్వెంచరస్ ఉంటుంది గైస్. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో గైస్ ఫైనల్గా అయితే లైట్లూమ్ క్యానియన్కి అయితే రీచ్ అయిపోయినాం. వ్యూ చూడండి గైస్, చూపిస్తా ఎట్లా, అసలు వేరే లెవెల్ ఉంది గైస్. అసలు చూడండి. I can see my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. ఇది చూడండి గైస్, వావ్. ప్లేస్ మాత్రం వేరే లెవెల్ ఉంది గైస్. అక్కడ చూడండి గైస్, చిన్న వాటర్ ఫాల్ ఉంది అక్కడ. సో గైస్ మనం వెనక లొకేషన్ నుంచి అయితే చూసినాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బాగుందంట. సో ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. కానీ క్రేజీ ఉంది గైస్ ఇక్కడ మాత్రం. గాలి అయితే ఇట్లా ఇట్లా దొబ్బుతుంది మమ్మల్ని అక్కడ నిలబడితే. చూడండి గైస్, అన్న మనకన్నా ముందే వచ్చి ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇంకా క్రేజీ ఉంది గైస్. బాబా ఇక్కడ అసలైన వ్యూ గైస్. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది గైస్. అసలు వినిపించలేదు. చూడండి ఎంత కిందికి ఉందో. మబ్బుల షాడోలు, పైన మబ్బులు ఉన్నాయి కదా, దాని షాడో అక్కడ పడుతుంది. ఓ వావ్ గైస్, ఈ వ్యూ పాయింట్ అయితే చూస్తారు కదా. ఇంకో పాయింట్ ఉంది, సో అక్కడికి వెళ్దాం. ఇంకా బెటర్, ఇంకా క్రేజీ ఉంటుందేమో చూద్దాం అక్కడికి. సో గైస్ నేను చెప్పిన ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఎంట్రీ ఫ్రీ, 10 రూపీస్ ఈచ్. కూర్చోడానికి మంచి బెంచెస్ ఉన్నాయి గైస్ ఇక్కడ. చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే చూడండి గైస్, ఎంత క్రేజీగా ఉంది ఇక్కడ నుంచి లొకేషన్. ఇంకా మనం అటు నుంచి అట్లా తిరిగేసి ఇటు వచ్చినాం. ఇక్కడ చూడండి క్రేజీగా ఉంది ఇటు నుంచి లొకేషన్. ఇంకా వా, అక్కడ చూస్తున్నారు గైస్, అక్కడ ఏది అక్కడ ఇక్కడ ఇల్లులు ఉన్నాయి చూడండి, ఇల్లులు. అండ్ ఇగో ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి, ఇగో ఇక్కడ ఈ పాయింట్లో. వావ్ క్రేజీ ఉంది. అన్న అయితే ఫుల్ చిల్ అవుతాడుగా. గైస్ ఇది చూస్తున్నారా, మంచి నిల్చొని వ్యూ చూడడానికి ఇది ఒకటి కట్టారు, ఫుల్ బ్యాంబూతోనే. చూడండి ఫుల్ బ్యాంబూ. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఉంది గాయ్స్. వావ్, ఓ మై గాడ్, గాడ్ క్రియేటెడ్ దిస్ గైస్, గాడ్ క్రియేటెడ్ దిస్. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వావ్, మాటలు వస్తలేవు గైస్ ఇట్లాంటి వ్యూ చూస్తుంటే. అసలు నిజంగా మాటలు అస్సలు వస్తలేవు. జస్ట్ ఫీల్ ద వైబ్, ఫీల్ ద నేచర్. ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది, ఇక్కడ నుంచి కూడా వ్యూ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్. వావ్, నా వెయిట్కి ఇరిగినాయి అనుకో కిందనే పడతా డైరెక్ట్. సో మెల్లగా వెళ్దాం. వావ్, ఇంకా క్రేజీ ఉంది గైస్ ఇక్కడ నుంచి. వావ్ గైస్ ఇక్కడ చూస్తున్నారా వాటర్ ఫాల్. మనకు పైనుంచి చిన్నగా కనిపిస్తున్నది, అది దగ్గరికి వెళ్తే ఎంత పెద్దదో. గాయస్ ఇక్కడ చూసారా జారుడు బండ. అండ్ ఇక్కడ ఉయ్యాలలు మంచి కట్టెతో చేస్తారు. ఇది కట్టే ఇది. వావ్,
గైస్ ఇక్కడైతే చూడడం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి బ్యాంబూ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. నాకు తెలిసి ఇక్కడ నుంచి 30-35 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో జల్దీ స్టార్ట్ అయితేనే చాలా మంచిది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది గైస్. జల్దీ వెళ్తే మళ్ళీ ట్రెక్కింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. సో ఈ ప్లేస్కి అయితే బాయ్ బాయ్. మళ్ళీ లైఫ్లో చూడనో తెలీదు. ఛాన్స్ ఉన్నప్పుడే చూసేయాలి. మళ్ళీ తర్వాత ఎంత ఫీల్ అయినా ఆ రోజులు రావు మనకి. వయసులో ఉన్నప్పుడే మొత్తం తిరగాలంటారు. వయసు అయిపోయిన తర్వాత బాధపడడం తప్ప ఏముండదు. మంచిగా తింటున్నాయి అవి, డిస్టర్బ్ చేయొద్దు దీన్ని. ఇక్కడ చూస్తున్నారు గైస్, ఫ్రేమ్లో 2 హార్స్లు ఉన్నాయి. 1 2 3 అబ్బో. సో గైస్ బ్యాంబూ ట్రెక్కింగ్ వెళ్ళే మధ్యలో తిందామని చెప్పేసి ఆగాము. లోపల చూడండి ఎంత బాగుందో. ఖానేకి వెళ్ళి కుచే చైనీసే. సో గైస్ మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము. సో ఇక్కడ కొంచెం చికెన్ ఫ్రైడ్ రైస్ అవన్నీ తినాలంటే కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే ఇందులో ఇది చూస్తున్నారా మెనూలో పోర్క్ అని మెన్షన్ చేసి ఉంది. దానికోసం భయం అవుతుంది. మళ్ళీ చికెన్ బదులు దారి కలిపితే ఏం లేదు చచ్చిపోతాం. సో నేను అన్న పూరి అయితే ఆర్డర్ చేసినాం. అండ్ తనైతే మ్యాగీ ఆర్డర్ చేసుకుంది. సో గైస్ మన ఫుడ్ అయితే వచ్చేసింది. మ్యాగీ కోసం వచ్చి మంచిగా అయితే తినేసినాం. కడుపు నిండింది. మళ్ళీ ఇక స్టార్ట్ అవ్వాలి బ్యాంబూ ట్రెక్కి. ఇట్లా దూర్సి సార్. సో గైస్ మధ్యలో ట్విస్ట్ అయితే తగిలింది మాకు. వెళ్ళే దారి మధ్యలో కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. 1 అవర్ ఆగాలంట. బ్యాంబూ ట్రెక్ ఏమో క్లోజింగ్ టైం వచ్చేసి 5 o'clock. ఇప్పుడేమో 3 అవుతుంది. ఇక్కడ 1 అవర్ ఇక్కడ అయిపోతే మేము వెళ్ళే వరకు అదే టైం. అప్పటికే క్లోజ్ అయిపోతుంది. ఇంత దూరం వచ్చి వేస్ట్ అవుతుంది గైస్. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్గా ఆలోచించాలి. ఇక ఎక్కడ చూసారా మొత్తం వెహికల్స్ అన్నీ ఆగున్నాయి ముందు వరకు. लास्ट कभी होगा थोड़ा बाद में है ना, हम तो ये तो पार हो जाएंगे. కొండను పలగొడుతున్నారంట, బాంబ్ బ్లాస్ట్ చేస్తారంట, అందుకే ఆగమంటున్నారు. అసలు ఎంత అడిగినా కూడా ముందు పంపిస్తలేరు. ఏం చేయాలి? గైస్ ఒకసారి అది చదవడానికి ట్రై చేయండి గైస్. అది ఏందో అర్థమైతే లేదు అసలు. ఏంటిదో అది. వీళ్ళని అడుగుతేమో వెళ్ళండి బాగుంటుందని వాళ్ళు అంటారు. ఇక్కడ రాసిందేమో అర్థం కాదు. నాకు అర్థమైంది ఒక్కటే, ఆ 6 o'clock ఒక్కటే అర్థమైంది. టికెటే టికెట్. క్రేజీ ఆ బైక్తో అడ్వెంచర్ చేసిన తర్వాత ఒక పాయింట్కి అయితే వచ్చాం గైస్. అది క్రేజీగా ఉంది. మనం ఫస్ట్ లైట్ రూమ్ చూసినాం కదా అక్కడ. అప్పుడు ఒక ఊరు కనిపించిందని చెప్పినా కదా. సో అట్లా కొండ మొత్తం తిరిగేసి ఇంకో పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. కానీ క్రేజీ ఉంది గైస్ బండ్లతో అడ్వెంచర్. లొకేషన్ మాత్రం వేరే ఉంది గైస్. ఇక్కడ చూడండి ఇదంతా. సో కొంచెం కిందికి వెళ్తున్నాం, చూపిస్తాం మీకు. చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అప్పుడు చూసింది అనుకుంటా ఈ వాటర్ ఫాల్. చిన్న మినీ పూల్ ఉంది. మెల్ల ఇక్కడ చూసిండు కదా అన్న అయితే అటు వెళ్ళిండు ఇంకో వాటర్ ఫాల్ చూద్దామని చెప్పేసి. సో ఇక్కడ డ్రోన్ షాట్స్ అయితే కిరాకు వస్తాయి గైస్. నేను ఒక విజువల్ అనుకుంటున్నా, ఆ విజువల్ వచ్చే వరకు తీస్తూనే ఉండాలి డ్రోన్ షాట్స్. చూడండి గైస్ కిందికి వెళ్తున్నారు కదా అన్న. నాకు తెలిసి అటు వెళ్ళి ఉంటాడు. అటు వెళ్దాం మనం. వావ్ క్రేజీ ఉంది. ఇక్కడ ఫారినర్స్ వచ్చిండ్రు. అన్న పిలుస్తుండ అక్కడ చూడండి. అక్కడ ఉన్నాడు అన్న.
ఇప్పుడైతే మనం అటు సైడ్ వెళ్దాం. నాకైతే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత చల్లటి గాలి వస్తుందంటే వావ్, ఇట్లా 100% ప్యూర్ ఆక్సిజన్ ఉంది గైస్ ఇక్కడ. అక్కడ ఇంకో వాటర్ ఫాల్. వావ్, చూడండి అన్న అక్కడే ఉన్నాడు. చూద్దాం ఆ వాటర్ ఫాల్ ఎట్లుందనేది. గాయస్ న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ గాయస్, చూడండి. వావ్, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది గాయస్. చూడండి, నాకైతే అక్కడ దిగాలనిపిస్తుంది కానీ కానీ చాలా డేంజర్ గాయస్. కొంచెం స్లిప్పరీ ఉంది, పడితే మాత్రం అంతే. ఇంకా ఇది చూడండి గాయస్, వాటర్ ఫాల్ ఉంది కదా. సో కొంచెం కిందికి వెళ్తే ఇంకా 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి గైస్. అక్కడ ఒకటి అండ్ అక్కడ ఒకటి పడుతుంది. చూడండి, వాట్ ఏ ప్లేస్ గైస్. గైస్ ఇట్లాంటి ప్లేస్ లైఫ్ లో ఒక్కసారైనా చూడండి గైస్. నేచర్ హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, దిస్ ఇస్ ద నేచర్. ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది గైస్. చూడండి, ఇప్పటికీ నేను ఇక్కడ నిలబడి నేను ఇట్లా వీడియో తీస్తున్నా అంటే నాకే నమ్మబుద్ధి అయితే లేదు. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం, మళ్ళీ పైకి వెళ్తున్నాం. అసలు ఎంతో బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది గైస్. నేను మాటల్లో చెప్పలేను అది. గైస్ ఇక్కడ సన్సెట్ చూడండి గైస్, అన్ని రకాల కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి. వావ్, బ్యూటిఫుల్ సన్సెట్ ఇది. గైస్ ఈరోజు ఒక పోలీస్ అతను ఆపారు కదా, సో దేవుడే ఆపిండు అనుకుంటాం మమ్మల్ని. ఎందుకంటే ఈ లైట్ రూమ్ కెనాన్ ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు, మీరు కంప్లీట్గా చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత బ్యాంబూ ట్రెక్కి ఇంకా రేపు వెళ్ళొచ్చు, దాంట్లో పర్లేదు. కానీ లైట్ రూమ్ కెనాన్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళండి అని చెప్పేసి ఇటు పంపించినట్టున్నాడు. కానీ లిటరల్లీ గైస్ చాలా వర్త్ ఇది, చాలా వర్త్. ఒక్కసారి లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి గైస్. బ్యూటీ ఆఫ్ నేచర్ లిటరల్లీ. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడనే బతకాలనిపిస్తుంది. నేను మళ్ళీ రాను తెలంగాణకి, ఇన్నే బతికేస్తా షిలాంగ్లో ఏదో ఒక పని చేసుకుంటా. అయ్యో ఇంత బాగుంది. ఇంత చెప్పిన తక్కువ, చెప్పే మాటలు మీకు అర్థం కాదు. రైట్, మన కళ్ళతో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది. ఆ వైబ్, ఆ నేచర్, ఆ గాలి. వావ్, ఏం చెప్పాలి గైస్, ఇంకా చాలా తక్కువ నేను చెప్పడం. ఇక్కడ సన్సెట్, పైన చందమామ. చూడండి ఎంత బాగుందో నేచర్. రెండు ఒకటేసారి లైఫ్లో ఒక్కటేసారి చూస్తామేమో గైస్ ఇట్లాంటి. మేఘాలయ ట్రిప్లో చూసిన నేను. వావ్, రాత్రి అయ్యే కొద్దీ ఇట్లా చల్లగా వస్తుంది గైస్. గాలి మాత్రం ఇట్లా డైరెక్ట్ చలి పెడుతుంది. అంతా డైరెక్ట్ సీ లెవెల్ కన్నా పైన 2 కిలోమీటర్స్ పైన ఉన్నాం. ఘోరం చలి పెడుతుంది. ఈరోజు చాలా వర్త్ గైస్. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి కొంతసేపు, ఒక 5 మినిట్స్ అట్లా కూర్చొని. ఎపిసోడ్ 4 అయితే ఇంతటితో సమాప్తం గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు గైస్. ఇట్లాంటి ఇంకా మంచి మంచి నేచర్ చూపిస్తాం మీకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది, నాకు కొంచెం ఇంకా ట్రావెల్ చేయడానికి మంచిగా మోటివేషన్ అవుతుంది. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ గైస్.